సినిమా అనేది కేవలం ఒక దేవత పేరు మాత్రమే కాదు. అది తెలంగాణ గ్రామీణ జీవన విధానంలో మిళితమైపోయిన ఒక ప్రబల శక్తి. ఈ కథ చూస్తుంటే ఇది కృత్రిమంగా సెట్ వేసి తీసిన సినిమా కాదని, మట్టి వాసన తెలిసిన మనుషుల మధ్య పుట్టిన కథలా అనిపిస్తోంది. ఆధునికత పేరుతో మనం మర్చిపోతున్న మన మూలాలను, తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఉండే భయం, భక్తి ఇందులో అడుగడుగునా కనిపిస్తాయి. ఈ కథలో ప్రధానంగా కనిపించేది గజ్జె. గ్రామీణ కళాకారులకు గజ్జె కట్టుకోవడం అంటే కేవలం అలంకరణ కాదు, అది వారి ఆత్మగౌరవం, వృత్తి పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనం. కాళ్లకు గజ్జె కట్టి అడుగు వేస్తే ఆ శబ్దం కేవలం సంగీతం మాత్రమే కాదు, అది ఆ కళాకారుడి గుండె చప్పుడు. ఈ చిత్రంలో గజ్జె కట్టిన కాళ్లను చూపించిన తీరు ఆ కళాకారుల జీవితాల్లోని కష్ట సుఖాలను, వాళ్ళు కళను దైవంగా భావించే తత్వాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించేలా ఉంది. అమ్మవారు ఆవహించడం, శరీరం ఒక్కసారిగా మేకపోతు జడత ఇచ్చినట్లు కనిపించడం అనేది తెలంగాణ జాతరల్లో మనం తరచుగా చూసే దృశ్యం. ఇది కేవలం బాడీ లాంగ్వేజ్ కాదు, భక్తుడి శరీరంలోకి అమ్మవారు ప్రవేశించిందని, తాను సమర్పించిన బలిని లేదా పూజను తల్లి స్వీకరించిందని చెప్పడానికి ఒక సంకేతం. ఈ ఎమోషన్ని తెరపై చూపించడం చాలా కష్టం, కానీ ఈ సినిమాలో ఆ వైబ్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసే ప్రేక్షకులకు కూడా రోమాలు నిక్కబడుచుకునే అనుభూతినిస్తుంది. పెద్ద పెద్ద గోపురాలు, కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా చెట్టు మొదట్లో 4 రాళ్లు పెట్టి అక్కడ దీపం వెలిగించి దండం పెట్టుకునే అమాయకత్వమే పల్లెటూరి భక్తికి అసలైన నిర్వచనం. ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన వేపాకులు, చెట్టు కింద వెలిగే దీపం, పసుపు కుంకుమల సాక్షిగా జరిగే పూజలు మనకు మన సొంత ఊరిని గుర్తుకు చేస్తాయి. ప్రకృతిని, దైవాన్ని వేరు చేసి చూడని మన పూర్వీకుల నమ్మకాలను ఈ సన్నివేశాలు బలంగా ప్రతిబింబిస్తాయి. ఆ పసుపు కుంకుమల్లోనే సకల శుభాలు ఉంటాయని నమ్మే ఆచారాన్ని ఇది గౌరవిస్తుంది. ప్రస్తుతం వస్తున్న కమర్షియల్ సినిమాల మధ్య ఇంత స్వచ్ఛమైన రూటెడ్ కథ రావడం నిజంగా విశేషం. మన నేల మీద పుట్టిన కథలకు ఉండే బలం వేరు. ఈ సినిమా విజువల్స్, ఎమోషన్స్ చూస్తుంటే ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు, తెలుగువారి గుండెల్లో కూడా పెద్ద సంచలనం సృష్టించేలా ఉంది. మర్చిపోతున్న జానపద కళలను, గ్రామీణ విశ్వాసాలను వెండితెరపై ఇంత రాగా, నిజాయితీగా చూపించడం ఖచ్చితంగా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.